కన్యా రాశి వారు, ఈ కన్యా రాశి వారికి ఈ వారంలో మొత్తం 5 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. మంచి ఫలితాలను, లాభాలను అందుకుంటారు. నూతన అవకాశాలు కూడా చేజిక్కించుకుంటారు. దశంలో చంద్ర సంచారం వల్ల వృత్తి, ఉద్యోగ వ్యాపారాలన్నీ సజావుగా ముందుకు సాగుతాయి. మీకు రావాల్సిన ఆదాయం చేతికి అందుతుంది. సంతోషంగా ఉంటారు. షష్టంలో రాహు సంచరించడం వల్ల గట్టి పోటీని సైతం ఎదుర్కొంటారు. మంచి విజయాలను సాధిస్తారు. ధైర్యంగా చాలా పనులు పూర్తి చేస్తారు. మంచి ఫలితాలను అందుకుంటారు. విదేశీ వ్యవహారాలు కూడా సానుకూలంగా ఉన్నాయి. తృతీయంలో కుజుడు సంచరిస్తున్నాడు. జన సహకారంతో పాటు భూముల నుంచి, వాహనాల నుంచి లాభాలు అందుకుంటారు. రియల్ ఎస్టేట్ రంగంలో వారికి మంచి అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. అనుకోకుండా ఒక నూతన అవకాశం కూడా చేజిక్కించుకుంటారు. ద్వితీయంలో శుక్ర సంచారం వల్ల మీ మాటల వల్ల విలువ పెరుగుతుంది. స్త్రీజన సహకారంతో కలిసి కొన్ని కార్యక్రమాలు సునాయాసంగా పూర్తి చేస్తారు. సంతోషంగా కాలం గడుపుతారు. తృతీయంలో బుధ సంచారం ఉంది. ఒక విషయంలో వ్యాపార సంబంధమైనటువంటి అసౌకర్యాన్ని, నష్టాన్ని మీరు చవిచూడాల్సి ఉంటుంది. వృత్తి, ఉద్యోగ వ్యాపారాల్లో పనివారము, శ్రమ కూడా అధికమవుతుంది. ఈ రాశి వారికి వారంలో సోమ, మంగళ, గురువారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో పెసరపప్పు కానీ, ఆకుకూరలు కానీ బుధవారం రోజు పేదవారికి దానం చేయండి. స్తోత్రపారాయణం విషయంలో శ్రీరామ రక్షా స్తోత్రాన్ని ప్రతినిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా కన్యా రాశి వారు సీతారామచంద్రమూర్తి ఆలయానికి వెళ్ళి తులసి ఆకుల మాలను సమర్పించి అర్చనాది కార్యక్రమాలు నిర్వర్తించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు.